ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనాలోచితమైన నిర్ణయాల వల్ల దేశ భద్రతను, ఈ దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తును ఫనంగా పెట్టి తాను తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి రైలు నిలయాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల ముందు కావచ్చు, ఈ దేశం మొత్తం యువత ఆందోళన బాట పట్టారు. 75 సంవత్సరాల నుంచి వచ్చిన స్వతంత్రాన్ని కాపాడడానికి, శత్రు దేశాల నుంచి రక్షణ కల్పించడానికి ఈ దేశంలో ఉన్న దేశభక్తి కలిగిన యువకులను 17 సంవత్సరాలు పైబడిన వాళ్లను, 21 సంవత్సరాల లోపున్న వాళ్లను భారత సైనికులుగా నియమించి ప్రతి సంవత్సరం 60,000 మంది యువకులను దేశ రక్షణలో సైనికులుగా కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టి అహర్నిశలు దేశ సరిహద్దులను కాపలాగాసి కాపాడే ప్రయత్నం అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసినాయి. అదేవిధంగా ఈ దేశంలో ఉండే 18 సంవత్సరాలు పైబడి 25 సంవత్సరాల లోపల ఉన్న యువకులు దాదాపుగా 25 కోట్ల మంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశ భద్రతకు, తమ భవిష్యత్తుకు రక్షణ ఉంటుందన్న ఆలోచనతోని అత్యధికంగా ఓట్లేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. పదే పదే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తుంటారు, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సింది అది వారి గొప్పతనం కాదు. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన వ్యక్తిని కూడా ఈ దేశం యొక్క యువత ప్రధానమంత్రిగా ఎన్నుకొని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ప్రజలు అనుకుంటే ఛాయ్ అమ్ముకునే వాడిని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయగలరు అని చెప్పి ఈ దేశం యొక్క యువత నిరూపించరు. మరి అట్లాంటి యువత గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజలలో, ముఖ్యంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో విద్యార్థులతో చర్చించి, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న శాసనసభలలో చర్చించి, చివరికి లోక్సభ, రాజ్యసభలో, చట్టసభలలో చర్చించిన తర్వాత ఇంత కీలకమైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈ దేశంలో ఈ గందరగోళ పరిస్థితులు వచ్చుండేటివి కావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా దేశ భద్రతను శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టేసి ఆర్మీ నియామకంలో 17 సంవత్సరాలు పనిచేసి 17 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయి మాజీ సైనికుల హోదాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఉద్యోగ రిజర్వేషన్ల అవకాశం ఉండి దేశం కోసం పోరాడిన సైనికులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే చట్టాలు, శాసనాలు ఈ దేశంలో అమలు జరుగుతుంటే ఆ చట్టాలను, శాసనాలను పక్కన పడేసి 4 సంవత్సరాల కోసమే ఈ దేశంలో ఉండే యువతను ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకొని అందులో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చే 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోవడం జరిగింది. ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదు, దేశానికి భద్రత లేదు, నరేంద్ర మోడీ గారికి చెబితే వినే పరిస్థితులు లేవు కాబట్టి దేశం నలుమూలలా మూకుమ్మడిగా కోట్లాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలపడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భారత సైన్యంలో కేవలం 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి పోతే వాళ్లకు మాజీ సైనికుడు హోదా కానీ, వాళ్లకు పెన్షన్ కానీ,
అదేవిధంగా వైద్య సహాయ సహకారాలు కానీ లేవు. అడ్డ మీద కూలీలాక పని చెయ్యాలి, జీతం తీసుకొని ఇంటికి పోవాలి. వాళ్ళకి ఎలాంటి వైద్య అవకాశాలు కానీ, వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పెన్షన్ అనే పథకాన్ని కానీ లేకుండా చేసి ఆర్మీలో పనిచేసే సైనికులను గందరగోళానికి నెట్టేసిండు. ఇట్లాంటి పరిస్థితుల వల్ల దేశభక్తి క్షీణించి అసలు 6 నెలల ట్రైనింగ్లో నేర్చుకోవాల్సినంత నైపుణ్యాన్ని నేర్చుకోకపోతే యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఎక్కువ మంది చచ్చిపోవడానికి లేదా యుద్ధంలో ఓడిపోవడానికి కారణమవుతుంది. గతంలో 17 సంవత్సరాల సర్వీస్లో 2 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందే వాళ్ళు జవాన్లు, 2 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసేవాళ్ళు. దాంతో వాళ్ళు మానసికంగా భౌతికంగా దేహదారుఢ్యం కూడా కఠినమైన శిక్షణతోటి దేశాన్ని ఒక బలంగా కాపాడే ప్రయత్నం చేశారు. ఇవాళ 6 నెలల్లో నేర్చుకునేది లేదు. ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అడ్డుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంది. 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలలో ఉన్న యువత ఆర్మీకి సెలెక్ట్ అయితే, ఉదాహరణకు 18 సంవత్సరాల పిల్లగాడు ఆర్మీ జవాన్కి ఎన్నికైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. 22 సంవత్సరాలకు వాడు ఆర్మీ నుంచి బయటికి వస్తే ఎలాంటి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. అంటే వాడు జీవితంలో అడుగు పెట్టకంటే ముందే వాడు ఉద్యోగం కోల్పోతాడు. దీనివల్ల సమాజంలో అశాంతి, భద్రత లేకపోవడము, ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోవడము, అనాలోచితమైన చర్యల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకొని 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జరిపిన దేహదారుఢ్య పరీక్షలలో, అదేవిధంగా వైద్య పరీక్షలలో పాస్ అయ్యి రాత పరీక్షకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు తక్షణమే రాత పరీక్షలు నిర్వహించి వాళ్ళను ఆర్మీలో తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం 60,000 నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం కోవిడ్ని అడ్డం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి దాదాపుగా నియామకాలు చేపట్టలేదు. ఈరోజు ఆర్మీలో 2 లక్షల జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 60,000 మంది ఉద్యోగ పదవీ విరమణ చేసి బయటికి పోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 1,80,000 మంది జవాన్లు రిటైర్ అయిపోయారు. ప్రతి సంవత్సరం నియమించాల్సిన 60,000 మంది ఈ కోవిడ్ వల్ల 3 ఏళ్లు నియామకాలు జరగలేదు. దాంతో సైనికుల కొరత ఏర్పడ్డది. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా 2020లో పరీక్షలు పాస్ అయిన వాళ్లకు రాత పరీక్షలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల 2 సంవత్సరాల నుంచి ఈరోజు దాదాపుగా వేలాది మంది యువకులు రాత పరీక్షకు ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు నేను లోపల చాలా మంది జైల్లో ఇప్పటి వరకు రైల్వే పోలీసులు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిండ్రు. 55 మందిలో చాలా మంది నేను పేర్లు అడిగిన, చాలా మంది తండాల నుంచి, గూడాల నుంచి, మారుమూల పల్లెల నుంచి ఎస్టీల పిల్లలు ఎక్కువ, ఎస్సీ బీసీల పిల్లలు ఎక్కువ. 55 మందిలో లోపల ఉన్న వాళ్ళ 50 మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు. వాస్తవంగా వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ పిల్లలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో విపరీతమైన సెక్షన్లు పెట్టి, ఐఎస్ఐ తీవ్రవాదుల మీద పెట్టిన దానికంటే దారుణమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. నేను చాలా మంది విద్యార్థులను అడిగిన, మిమ్మల్ని అరెస్ట్ చేసిన గతి మీరు జైల్లో ఉన్న సంగతి మీ తల్లిదండ్రులకు తెలుసా అని. వాళ్ళు చెప్పడం జరిగింది ఆవేదనతోని, దుఃఖంతో. మా తల్లిదండ్రులు ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు సార్, వాళ్ళకి చదువేందో ఈ ఉద్యోగం ఏందో
ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్లు ఉంటే కనీసం మమ్మల్ని ఫోన్లు కూడా చేసుకొని మా గ్రామాలలో తెలిసిన వాళ్ళకన్నా చెప్దామంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో దాదాపుగా 16 సెక్షన్లు పెట్టి వీళ్ళు కేసులు పెట్టారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం మీద వందలాది మంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు. దీంట్లో ప్రధానంగా 307 సెక్షన్ పెట్టారు. 307 అంటే హత్యాయత్నం. హత్యాయత్నం సెక్షన్ పెట్టే ముందు పోలీసులు కేంద్ర ప్రభుత్వం బుర్ర అప్లై చేయాలి. హత్యాయత్నం ఈ వేలాది మంది అందరినీ హత్య ప్రయత్నం చేసిండ్రా. ఈరోజు న్యాయపరమైన చిక్కు ప్రశ్న, అసలు చంపాలనుకున్నది ఎవరిని, చంపుదామనుకున్నది ఎవరు? గుడ్డిగా వాళ్ళని బయటికి రానియొద్దు, వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు రానియకుండా అడ్డుకోవడానికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 16 పెట్టి దీంట్లో 307 లాంటి సెక్షన్లను కూడా పెట్టడం జరిగింది. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, 307 ఇంతమంది మీద మూకుమ్మడికి ఎట్లా పెడతారు? మీరు చేసిన విచారణ ఏంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివి? ఇవాళ అందులో ఉన్న పిల్లల్ని అడిగితే మేము రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వెళ్ళి నిరసన ఫ్లెక్సీలు పట్టుకున్నాం తప్ప మేము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, లేకపోతే టీవీల కెమెరాలు ఉన్నాయి కదా, మేమందరం ఏ విధ్వంసానికి పాల్పడ్డామో ఆధారాలను బయట పెట్టమన్నాడు సార్. మాకు సంబంధమే లేదు. మేమందరం కలిసి రైల్వే స్టేషన్ ముందర నిరసన తెలుపుదామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక జరిగిన లాఠీ చార్జీలో ఇతర విషయాలలో కొంతమంది పిల్లలు అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేసిండ్రు. వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులన్నీ మా మీద పెడితే మాకు జీవితంలో మళ్ళీ ఉద్యోగం రాదు. బయట సమాజంలో మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళుగా, విధ్వంసకారులుగా సమాజం మమ్మల్ని చూసే పరిస్థితి ఉన్నది. మేము ఏ ముఖం పెట్టుకొని ఉద్యోగం లేకుండా ఇలాంటి కేసులు కట్టుకొని ఊర్లోకి వెళ్ళాల్సారని ఆ పిల్లలు దుఃఖంతో బాధతో చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.